గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ ఒంటిపై ఉన్నది నకిలీ బంగారంగా ఐటీ అధికారులు తేల్చారు. బిల్డప్ కోసం బంగారం ధరించి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు సూర్యాభాయ్. సిల్వర్, కాపర్ పై గోల్డ్ కోటింగ్ ఉన్నట్లు ఐటీ విచారణలో తేలింది. అయితే అవి బంగారు ఆభరణాలే అని అంటున్నాడు గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్. నకిలీ ఆభరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటున్నా గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో మీకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడుతూ ఉన్నాయి. ప్రధానంగా మీరు ధరించే ఈ నగలన్నీ కూడా బంగారు ఆభరణాలు కూడా నకిలీవి. ఐటీ అధికారులు దాన్ని స్పష్టం చేశారన్నమాట ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఏం చెప్తారు? ఐటీ అధికారులు ఇంకా పూర్తిగా ఏ విషయంలో ఇంకా క్లారిఫికేషన్ ఇంకా తేలలేదు. ప్రాసెసింగ్ ఇంకా నడుస్తుంది. ప్రాసెసింగ్ ఇంకా పూర్తిగా కాకముందే నా గురించి కావాలని కుట్రలు చేసి ఎలా అయినా సరే ఎలిగేషన్స్ వేసి వీడు ఇలాంటి ఆభరణాలు ధరిస్తున్నాడు, మేము మా తాతలు ముత్తాతలు ఎప్పటి నుంచో మేము ఇక్కడ ఉన్నాము, వీడు ఈ మధ్య చాలా హైలైట్ అవుతున్నాయని చెప్పి విపరీతంగా కావాలని వేరే వాళ్ళతో డబ్బులు ఇచ్చి ఇవన్నీ ట్రోల్స్ చేపిస్తున్నారు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం నిజమే, వచ్చారు, బట్ ప్రాసెసింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. వాళ్ళనే వేరే వ్యక్తులు చేపిస్తున్నారు. మీకు ఇందాక క్లారిఫై చేశాను. అసలు వాళ్ళతో పోల్చుకుంటే ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అండి, ఒక మాట 100 కోట్లు స్కామ్ చేస్తున్నారు ప్రతిరోజు. అండ్ వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేవు, ఎవిడెన్స్లు లేవు, ఏమీ లేవు. వాళ్ళ దగ్గర పోకుండా నిన్న మొన్న నా దగ్గరకు వస్తున్నారంటే ఇది అంటే నాకు తెలుసు ఇది కావాలని పగడ్బందీగా పక్కాగా ప్లాన్ చేసి అండ్ కొంతమంది ఎవరైతే అంటే ఇంత బంగారం మీ దగ్గర ఎలా ఉంది, ఎలా సంపాదించారు, ఆ తర్వాత ఏ ఆదాయ మార్గాలు ఉన్నాయనే అంశాల గురించి ఐడియాలు అడిగారా? వాళ్ళు అడిగింది ఒకటే, మీ దగ్గర అంత ఉంది ఇంత ఉంది అనడానికి ఏదో వేసుకున్నంత నేను అన్ని కిలోలు ఇన్ని కిలోలు వేసుకున్నా అని చెప్పి నేను ఎక్కడ ప్రచారం చేయలేదు. వాళ్ళలాగా వీళ్ళలాగా నేను ఎంత వేసుకున్నానో నా దగ్గర ఎంత ఉందో అప్పుడు ప్రశ్నకి అంత తీసుకెళ్ళా. కొంతవరకు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, కొంతవరకు వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది, కొన్ని ప్రూఫ్స్ నేను కూడా సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ నేను కూడా నా దగ్గర ఉన్న కూడా నేను వాళ్ళకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అండ్ అప్పుడు అన్న ఏంది మీకు నాకు ప్రాబ్లం అయిందని, నేను కింద స్థాయి నుంచి వచ్చా, జీరో నుంచి వచ్చా, నా మీద మీకు పగేందుకు చెప్పండి, మీకు నేనేందే పోటీ, మీ హోదా మీది, నా హోదా నాది. కొండా విజయ్ గారిని ఇటు ఢిల్లీలో ఐటీ అధికారులు విచారించారు. ఆయన మొబైల్ తనిఖీ చేసినప్పుడు ఆయన మొబైల్లో మీకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి అనే అంశంలో భాగంగానే ఈ రైడ్ జరిగిందని ఒక చర్చ కూడా నడుస్తుందని చెప్తారు. సార్ ఇప్పుడు దొరికిందే ఛాన్స్. సరే, కొండా విజయ్ అన్న గారు దొరికారు. ఈ టైంలో సార్ కొండా విజయ్ అన్న ఫోన్లో ఇంకా చాలామంది డేటా ఉంది, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళ డేటా ఉంది, చాలా ఉన్నాయి. మరి వాళ్ళ డేటా ఒకటి కనిపించకుండా నాది ఒకటే కనిపించిందా మీకు? చెప్పండి. వాళ్ళ అంతా కనిపించకుండా నాదే కనిపించిందా మీకు? కనిపించిందంటే కన్క్లూజన్ సోషల్ మీడియా జరుగుతున్న చర్చకు మీరు ఏం చెప్తారు? ఫైనల్ గా చాలా ఫేక్ ఎలిగేషన్స్, నా మీద డబ్బులు ఖర్చు పెట్టి మీ డబ్బులు వృధా చేసుకోకండి. అండ్ నా పేరు ఖరాబ్ చేయాలని మీరు ఎంత చూసినా కూడా నా పేరు మంచిగా అవుతుంది తప్ప నా పేరు ఏం ఖరాబ్ కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు ఖరాబ్ అయిందని చెప్పి వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని వాళ్ళకు వాళ్ళే అనుకుంటారు, కానీ నా పేరు ఎప్పుడు కూడా ఖరాబ్ కాదు. ఆ దేవుడు నా అండదండలు నాకున్నన్ని రోజులు నాకేం కాదు. ఐటీ అధికారులు తన ఇంటికి వచ్చినటువంటి మాట వాస్తవమే. అరగంట పాటు ఐటీ అధికారులు తన ఇంట్లో ఉన్నారు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా అడిగారు. మరోవైపు నోటీస్ కూడా ఇవాళ రేపు ఇచ్చే అవకాశం అయితే ఉంది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఐటీ అధికారుల ముందు తాను హాజరవుతాను, వారు అయినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉందన్నది సూర్యాభాయ్ చెప్తున్నటువంటి మాట. ఇదంతా కూడా తన పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప ఇందులో అసలు వాస్తవం లేదు అని సూర్యాభాయ్ చెప్తూ ఉన్నారు.